కార్తీక పురాణము 11వ రోజు పారాయణము. ఏకవింశాధ్యాయము. యుద్ధ వర్ణనము గురించి అత్రి ఇలా చెప్తున్నారు. అగస్త్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్ర శస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గపట్టిన మొసలశూల భల్లాతక తోమర కుంభ కుఠారాధ్యాయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో అయితే పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికితీసి ఆ కాంభోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాణ్ణే కాను. నీవు పంపిన బాణాల్ని నీకు త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వానినే తన వెంట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వెంట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంభోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛిల్లాడు. దాంతో యుద్ధము మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో, ఏనుగులు నరకబడిన తలలతో, గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు, మొండాలు వేరుగా పడి, ఎడమెడంగా పడి గిలగిలా తండుకుంటున్న కాల్బుంటుల కలేభారాలతో కథన రంగమంతా కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం సక్రమంగా క్షీణించిపోయింది. పురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుణ్ణి గెలవాలనే కోరిక కనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించడమొక్కటే మార్గము. రాజా, ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరి ముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలిగెత్తిపాడు. ఆ పాటలతో పరవశుడై హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తన్ను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమ చెప్పడం ఎవరి వల్ల అయ్యే పనే కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కాని, నీకు శరీర బలం లేకపోవడం కాని కానే కాదు సుమా. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తక్కిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా మాటల్ని విశ్వసించు. ఏకవింశోధ్యాయ సమాప్తః. 21వ అధ్యాయము. ద్వావింశాధ్యాయము. 2వ నాటి యుద్ధము, పురంజయుని విజయము. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. అగస్త్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్లి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించి మేళతాళాలతో ఆయన్ను కీర్తించి పారవస్యంతో నర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు
మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. ఈ టంకారం చెవినబడిన కాంభోజ కురుజాది బలాలు పురంజయుణ్ణి ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతులు, ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయాకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమాణంగా పరిణమించసాగింది. గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడికిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథ బలాలు, వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణువు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడే పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదని చిమిడిపోతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతాచరణ శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణింపబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మ చండాలు లేనని గుర్తించు. ఇక వేద వేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వాని యందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్పించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడుగాని పరతంత్రుడుగాని హరి పూజాశక్తుడై ఉంటేనే ముక్తి. భక్తులకా శ్రీహరి, విష్ణువుకి భక్తులు అన్యోన్య అనురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండిటిని అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవమే ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, సర్వ వ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రద్ధాకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా. 23వ పురంజయుని మోక్షము గురించి వివరించుట. హే అత్రిమునీంద్ర, విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్ట భావాలను విస్తరించి సత్య శౌచపాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాల్లో తీర్థాల్లో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందో అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేన సంవిధాన సంతృప్తుడైన కారణంగానే ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల గురించి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి
కార్తీక మాసమంతా కావేరి నదిలో స్నానాదులని, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మ కామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లు సర్వభోగ వివర్జితుడై భార్య సమేతంగా వాహన ప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవల్లోనే లీనమై తత్పుణ్య వసాన అంచెల్లో వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఏవం శ్రీ స్కంద పురాణాంతర్గా కార్తీక మహత్యే ఏకవింశాధ్యాయో 21, 22, 23 అధ్యాయములు 11వ అనగా ఏకాదశి దిన నాటి పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.